హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈ వీడియోలో మనం చిక్కుడుకాయ పళ్ళెం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి అర్ధ కేజీ చిక్కుడుకాయల్ని నేను వేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయ లోపల ఏదైనా పులుగు అలాంటివి ఏమైనా ఉంటే క్లీన్గా తీసేసి క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే మన రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే చిక్కుడుకాయల్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం చిక్కుడుకాయ పళ్ళెంలోకి పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న హాఫ్ కప్పు పల్లీల్ని వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా పౌడర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని అలానే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చిక్కుడుకాయలంతా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక గింజని తీసుకొని నలిపి చూస్తే సాఫ్ట్గా ఉంటుంది. అలా సాఫ్ట్గా ఉంటే గింజ ఉడికిపోయినట్టే. మనం వేసుకున్న నీళ్ళంతా దగ్గర పడేంత వరకు మనం చిక్కుడుకాయలను అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాల్ని వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మొత్తం అంతా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా 1 నిమిషం కలుపుకోండి. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసుకున్న చిక్కుడుకాయ పళ్ళెం రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పళ్ళెం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.